సో 2024లో బాలాపూర్ గణేష్ ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట. ఈసారి ఈ విగ్రహంని కాన్సెప్ట్తో రెడీ చేశారు. అమృతం కోసం సాగర మదనం చేస్తున్న దేవతలతో ఈ కాన్సెప్ట్ అనేది రెడీ చేస్తున్నారనమాట. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఫైనలీ మనం ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళ షెడ్ అయితే ఉన్నామన్నమాట. సో 2024లో వీళ్ళ దగ్గర ఏ మోడల్స్ రెడీ అవుతున్నాయి ఈ వీడియోలు తెలుసుకుందాం. అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అయితే చేసి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేశాను, కొంచెం ఫాలో చేయండి. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఫైనలీ మనం వచ్చేసి లక్ష్మీనారాయణ కళాకారు పెట్టుకుంటున్నాం అనమాట. చూసుకుంటే కొత్త మోడల్స్ అయితే మనం ముందుకే వచ్చాము గణేష్ చిన్న విగ్రహం. సో ఇది మామూలు డిస్ప్లే అనమాట. సో లోపలైతే పెద్ద విగ్రహం అయితే రెడీ అవుతుంది. సో మనం పెద్ద విగ్రహం దగ్గర చూద్దాం. ఈసారి మనకి లక్ష్మీనారాయణ కళాకారులు చాలా పెద్ద విగ్రహం అనమాట. సో ఇక్కడ అంత క్లారిటీ కనబడలేదు. సో మనం అక్కడ సైడ్ వెళ్తే మనకు క్లారిటీ కనబడుతుంది. సో ఫైనల్ అయితే ఇక్కడికి వెళ్ళాలన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా సో పైన కూడా మూమెంట్ వస్తుంది. సో మనం పైన మూమెంట్ వస్తుంది. అది చిన్న విగ్రహం అయితే మూమెంట్ అయితే ఉంది. సో పెద్ద విగ్రహం అయితే మూమెంట్ కలిసిపోయి చెప్తాను. అండ్ ఇంకా వచ్చేసి డై అనమాట. సో ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. సార్ ఆగేదాన్ని చాలా పెద్ద సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట విగ్రహం. సో డై అయితే వేయడం చూడండి. సో డై చూసుకున్నైతే ఇట్లా వస్తుంది ప్రాసెస్. సో మనకి క్లారిటీ ఏమంటే డై అయితే అడ్డం ఉంది. మనకి క్లారిటీ అనేది అయితే ఒక్కట్లేదు మనకి. సో విగ్రహం అయితే సేమ్ అదే విగ్రహమే. ఏమంటే మొత్తం చేంజ్ చేసినారు ఈసారి. అవి కూడా చాలా అంటే చాలా పెద్ద విషయాలు. పక్కనే దేవతలు కూడా చాలా అవుతుంది ఇతల. అండ్ డై కొంచెం క్లారిటీ అనేది కనపడడం లేదు నాకు. డై కొంచెం లేపితే ఇక్కడ ఒక విగ్రహం ఉంటే బాగుంటుండే మనకి. సో గైస్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు షెడ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా అవుతుంది అనమాట గణేష్. సో కొంచెం మనకి డై అయితే ప్రాసెస్ అయితే రెడీ అవుతుంది. కానీ కొంచెం మనకి ఇదైతే కొంచెం క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి పిల్లర్ అడ్డం ఉంది, ఇక్కడ డై అడ్డం ఉంది. సో ఇదే అనమాట. సో ఈ ప్రస్తుతానికి అయితే ఇట్లా అడ్జస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ క్లారిటీగా అయితే పెయింటింగ్తో సహా చూపిస్తాను.
సో గైస్ వీడియో ఎట్లా వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ గణేష్.